ఇవాల్టి నుంచి నామినేషన్ల పర్వం తెలంగాణలో కూడా ప్రారంభమవుతోంది. ఇక అటు బీజేపీ కూడా నామినేషన్ల పర్వంలో కీలకమైనటువంటి ఉత్తరాది రాష్ట్రాల నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక 14 స్థానాలకి కాంగ్రెస్ కూడా ఖరారు చేసిన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు నవీన్. విజయ చంద్రిక, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవాటి నుంచి విడుదలవుతోంది. సో ఆల్రెడీ ఉదయం 11 గంటల నుంచే నామినేషన్లు మొదలయ్యాయి. సో ఈ నెల 25వ తారీఖు వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ, అలానే 29వ తారీఖున నామినేషన్ల విత్డ్రా జరుగుతోంది. సో మొత్తం మీద వచ్చే నెల 13వ తారీఖున ఈ 17 లోక్సభ స్థానాలకు గాను ఎన్నిక జరగబోతోంది. సో ఇప్పటికే తెలంగాణలో ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఇప్పటికే 4 సభల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. మరోవైపు రైతుల సమస్యల విషయంలో ఆయన ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ని నిందించేటువంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి 17 మంది లోక్సభ అభ్యర్థులతో సమావేశం నిర్వహించబోతున్నారు. సో వాళ్ళందరికీ కూడా బీఫామ్లను అందజేయడంతో పాటుగా సో ఎన్నికల వ్యూహరచనను కూడా వాళ్ళందరికీ కూడా కేసీఆర్ వివరించబోతున్నారు. సో ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అలానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసీఆర్ ఆహ్వానించారు. సో మరోవైపు బీజేపీ కూడా సో ఈసారి ఈ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో తెలంగాణలో 35% ఓట్ బ్యాంకును సాధించడంతో పాటుగా 10కి తక్కువ కాకుండా లోక్సభ స్థానాలను దక్కించుకోవాలనేటువంటి వ్యూహంతో నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే తెలంగాణలో 4 సభల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సో వచ్చే నెల మే 1వ తారీఖు నుంచి తెలంగాణలో 17 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా తెలంగాణలోనే వాళ్ళంతా కూడా మోహరించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. సో మొత్తం మీద ఇవాటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి నామినేషన్ల ఘట్టంలో సో బీజేపీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే నామినేషన్లు వేస్తారో ఈ నామినేషన్ల కార్యక్రమానికి సో బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలానే కేంద్ర మంత్రులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో 14 సీట్లకు తగ్గకుండా దక్కించుకుంటామని చెప్పేసి రేవంత్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికలంతా కూడా రేవంతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. సో ఇప్పటికే ఆయన 3 జనజాతర సభలు నిర్వహించారు. రేపు మహబూబ్ నగర్ లో కూడా ఆయన జనజాతర సభ నిర్వహించబోతున్నారు. సో మొత్తం మీద 17 లోక్సభ స్థానాలకు గాను 50 సభల్లో పాల్గొనేందుకు అలానే కార్నర్ మీటింగ్స్ లో కూడా పాల్గొనేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సో ఇప్పటికే మనం చూసాం హీటెడ్ స్పీచెస్ కేసీఆర్ మొన్న సభలో ఏదైతే ఆందోళన సభలో కావచ్చు, సో మరోవైపు మిగిలినటువంటి సభల్లో ఆయన చేవెళ్ల సభలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సో ఇవాళ 11 గంటల లోపుగా కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల మీద ఖచ్చితంగా ఆయన రిప్లై ఇవ్వాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున సో ఎట్లాంటి వివరణ ఇవ్వబోతారన్న విషయంలో కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సో మొత్తం మీద ఈ 3 పార్టీలు సో ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. మరోవైపు ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుంటే సో మరోవైపు తెలంగాణలో తమకు తిరుగులేదనేటువంటి మెసేజ్ ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో రానున్నటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేస్తామనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం మెజారిటీ సీట్లను దక్కించుకునేటువంటి వ్యూహంతో బీజేపీ వెళ్ళబోతోంది. సో తెలంగాణలో ఈ 3 పార్టీలు లోక్సభ ఎన్నికల సందర్భంగా సో ఎట్లాంటి వ్యూహరచనతో ఉన్నాయి, సో ఎలా బరిలోకి దిగబోతున్నాయి, వాళ్ళ ప్రచారాస్త్రాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ప్రతినిధులు 3 కూడా 3 పార్టీల ప్రధాన కార్యాలయంలో వాళ్ళందరూ ఉన్నారు. సో ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో సిద్ధార్థ్, సో కాంగ్రెస్